ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. ఇల్లంతకుంట మండలం వద్ద లింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ రోజు పెద్దలింగాపూర్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసం రాజేందర్ రెడ్డి, మానకొండూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి పసల వెంకన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గ్రామశాఖ అధ్యక్షులు కేతిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ కరివేద స్వప్న, కరుణాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు మాతిరెడ్డి రవీందర్ రెడ్డి, పాలకేంద్రం అధ్యక్షులు పయ్యావుల కనకయ్య, ప్రధాన కార్యదర్శి జంకిటి మోహన్, బండారి రవి, గన్నేరం లచ్చయ్య, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ కొత్తపల్లి పరశురాములు, పసుల పరశురాములు, కేతిరెడ్డి రాజేందర్ రెడ్డి, మాదిరెడ్డి నవీన్ రెడ్డి, ఎర్రబాబు, శనిగరం కోమరయ్య, కొడిముంజ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల, అల్పసంఖ్యాక వర్గాల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఎంత శ్రద్ధ వహించి మరి వాళ్ళని ఆదుకోవడంలో ముందుకెళ్తుందనేది దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. మరి అలాగే వివిధ పథకాల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న తరుణంలో మరి కొంత కాలాతీతమైన మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో ప్రభుత్వ ఖజానాలో మొత్తం రూపాయలన్నీ ఖర్చు పెట్టి మరి ఈరోజు లో బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి దాన్ని ఛేదించుకుంటూ మరి ప్రభుత్వ పథకాల పట్ల ముందుకెళ్తా ఉన్నారు. మరి రానున్న కాలంలో అన్ని వర్గాలకు సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మరి రేవంత్ రెడ్డి గారు, డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు కృషి చేస్తూ ఉన్నారనడానికి ఇదే నిదర్శనంగా భావిస్తూ గంభీరాపేట మండలం కేంద్రంలో జై తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంభీరాపేట మండల కేంద్రంలో ముఖ్య అతిథులు షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకల కమలాకర్, జాతీయ మాలల ఐక్య వేదిక జాతీయ కార్యదర్శి బిట్ల శివ, శ్రీనివాస్ కుమార్ హాజరై మాట్లాడారు. ఈరోజు హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గొంతెత్తిన గొప్ప వ్యక్తి గద్దర్ అన్నారు. 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమాన్ని అతడు గొంతున భుజాన వేసుకుని నడిపిన వ్యక్తి. తూటాలు దిగినా కూడా తెలంగాణ ఉద్యమాన్ని గుండెలకు హత్తుకుని అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగదండి స్వామి, నల్ల రాజ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రఘు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎడబోయిన ప్రభాకర్, పట్టణ అధ్యక్షులు జంగ రాకేష్, దోసెల శంకర్, గండి హరీష్, మరాఠి బుదయ్య, ఎగదండి రామస్వామి, లక్కం నాంపల్లి, మద్దెల శ్రీనివాస్, శనిగరపు సుధాకర్, దుబాసి సతీష్ తదితరులు పాల్గొన్నారు. గంభీరపేట మండల కేంద్రంలో గద్దర్ గారి జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జాతీయ మాలల ఐక్యవేదిక జాతీయ కార్యదర్శి అయినటువంటి బిట్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా రాష్ట్ర షెడ్యూల్ కులాల హక్కుల రాష్ట్ర అధ్యక్షులు మేకల కమలాకర్ గారు ఇద్దరు ముఖ్య అతిథిగా హాజరైనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాము. మన గద్దర్ గారు చేసినటువంటి సేవలు మనకు బలహీన వర్గాల కోసము ఆయన తుది శ్వాస వరకు పోరాడినటువంటి మహనీయుడు. ఆయన మీద కొంత బీజేపీకి సంబంధించినటువంటి బండి సంజయ్ గారు పద్మశ్రీ అవార్డు మేము ఇవ్వద్దు అని ఆయన అవహేళన చేస్తుండు. నీ బీజేపీ పార్టీలో నక్సలెట్లు లేరా అని నేను ప్రశ్నించడం జరుగుతుంది. మీరు ఆ పార్టీలకే జీపాలు దుంకుతారు. గోత్ర అల్లల్లో కూడా ఎంతో అర్హతలు సృష్టించినటువంటి పార్టీ మీ మద్దతు పార్టీ. గుర్తుంచుకో బండి సంజయ్, ఈ యొక్క గద్దర్ జయంతి అయిపోయిన తర్వాత నీ భరతం అని జై తెలంగాణ మాల మహానాడు పక్షంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కార్యాలయాలను కూడా మేము ముట్టడించే కార్యక్రమాన్ని చేపడతాము. బీజేపీ వారు ఎక్కడ తిరిగినా ఉరికించుకుంటే చంపుతామని తెలంగాణ మాల మహానాడు పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క గద్దర్ యొక్క జయంతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అధికారికంగా చేయడం జరుగుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసము ఏదైతే గద్దర్ గారు పోరాటం చేసిందో మనం అందరము ఆయన యొక్క అడుగుజాడలో నడిచి ఆయన ఆశయాన్ని కొనసాగించవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేయడం జరుగుతుంది. ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి
మన రాష్ట్ర షెడ్యూల్ కులాల హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షులు మేకల కమలాకర్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు పెద్దలు కీర్తిశేషులు ప్రజాయుద్ధ నౌక తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక భూమిక పాత్ర పోషించినటువంటి పెద్దలు గౌరవనీయులు గద్దరన్న గారి జయంతిని గంభీరపేట మండల కేంద్రంలో ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నప్పటికీ చాలా బాధాకరంగా ఉన్నది. ఈరోజు గద్దరు లేని లోటు ఈరోజు జాతీయ స్థాయిలో కనబడుతూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఈరోజు భారత రాజ్యాంగం కోసం ఫైట్ చేస్తూ ఉంటే మరొక వైపు ఈరోజు మనవాద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంకోవైపు కుట్ర చేస్తూ ఉన్నది. ఈరోజు గద్దర్ గారి జయంత్యోత్సవం సందర్భంగా ఈరోజు మేము ఈ యొక్క జయంతి కార్యక్రమాల్లో మేము బిజీగా ఉంటే తేదీ 27 నాడు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గద్దర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. గద్దర్ని ఏమని విమర్శించాడు అన్నది మీ అందరికి తెలుసు. గద్దర్కి మేము పెద్ద అవార్డులు ఎందుకు ఇస్తాం? గద్దర్ ఎవరు? గద్దర్ ఏమైనా సంఘ సంస్కృతిలా? ఆయన నక్సలైట్ భావజాలను ఉన్న వ్యక్తి అని ఈరోజు గద్దర్కి ఇయ్యము అని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. బండి సంజయ్, నువ్వు పార్టీ బీజేపీ పార్టీ ఇచ్చే పద్మశ్రీ అవార్డు కాదు, అది ఒక భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డు. సంఘ సంస్థలకు భారత ప్రభుత్వము ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చేటువంటి ఒక అవార్డులు ఈరోజు నువ్వు రాజకీయ పార్టీల్లో ఈరోజు దాన్ని విలీనం చేస్తూ ఉన్నావు. నీకు ఒక కార్పొరేట్ స్థాయి నుండి ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదుగుతున్నావు. ఈరోజు కార్పొరేటర్గానే మాట్లాడుతూ ఉన్నావు. మేము చెప్తా ఉన్నాం, అరే బాయ్ నేను ఎవరు అడిగిన రా బాయ్ అవార్డు ఇవ్వమని నేను చెప్తా ఉన్నా. మేము ఎప్పుడైనా గద్దర్కు అవార్డు రాయాలని మేము మాట్లాడినామా? నువ్వు స్పీచ్ ఇచ్చినామా? మేము ఎప్పుడు అనలేదు కదా గద్దర్కి నువ్వు అవార్డు ఇవ్వాలని. మేము రాష్ట్ర ప్రభుత్వము యనమల రేవంత్ రెడ్డి గారు గద్దర్ గారి పేరు కానీ, కాకి పద్మారావు గారి పేరు కానీ, మన బొజ్జ తారకం గారి పేరు కానీ చాలా మంది పేర్లు పంపిర్రు. వాళ్ళు బీజేపీ ప్రభుత్వము, అక్కడ కేంద్ర ప్రభుత్వము వాళ్ళకి పక్కన పెట్టేది. మరి వాళ్ళకు మేము ఎప్పుడు కూడా ఇయ్యలేదని కూడా అనలేదు. ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధానం అని దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు మేము ఉద్యమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు మూలంగా ఈరోజు గద్దరు చేసినటువంటి పోరాటాల మూలంగా, గద్దరు చేసినటువంటి కృషి మూలంగా ఈరోజు అతను ఒక తపన అది చేసినటువంటి ఒక ఆశయం ఏదైతే గొప్పదైతే ఉన్నదో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మీద అధికారికంగా అనేది జయంతి చేస్తూ ఉన్నది. ఒక గెజిట్ విడుదల చేస్తుంది. మీరు గుర్తుంచుకోవాలి, గద్దర్ అవార్డులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. గద్దర్కు ఇచ్చే అవార్డు నీకు అర్హత కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు గద్దర్ అవార్డులు అనేది ప్రకటించింది. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీవాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్ని ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఆర్యవైశ్యులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పూజలు చేపట్టారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో పోతుగల్ రోడ్డులో గల శివాలయంలో శ్రీవాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా శ్రీవాసవి మాత ఉత్సవ విగ్రహానికి వేద పండితులు నాగేంద్ర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా పంచామృత అభిషేకాలు నిర్వహించారు. తదుపరి కుంభమేళా త్రివేణి సంగమం నుంచి తీసుకొచ్చిన బలాన్ని అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారి అలంకరణతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంధి రమేష్, చందా విజయ్ కుమార్, కూర సంతోష్, దొంతుల దినేష్, నార్ల శ్రీనివాస్, మేడిశెట్టి రాజు, ఆర్యవైశ్య మహిళా సభ్యులు పాల్గొన్నారు. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యుద్ధ నౌక గద్దర్ అన్న 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గద్దర్ అన్న 77వ జయంతి వేడుకల్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. గద్దర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గద్దర్ తెలంగాణ ఉద్యమంలో చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని సూచించారు. గద్దర్ కు పద్మశ్రీ అవార్డు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. గ్రామీణ ప్రాంత నిరుపేదల కోసం కనీస అవసరాలు
అమలు చేయాలని తన పాట ద్వారా గళమెత్తిన ఘనుడు గద్దర్ అని కొనియాడారు. గద్దర్ కు నివాళులర్పించిన వారిలో పిసిసి కార్యవర్గ సభ్యులు సంగీతం శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరదేవరాజు, కల్లూరి చందన, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, గోనె శరణ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజా గాయకుడు, యుద్ధ నౌక విఠలరావు అలియాస్ గద్దర్ గారి యొక్క వర్ధంతి జయంతి సందర్భంగా వారికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి జన్మదిన సందర్భంగా వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ కాలంలో మరణించినటువంటి గద్దర్ గారికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా వారికి జయంతి వేడుకలు చేయడం, వారికి ఒక అరుదైనటువంటి గౌరవం, అలాగే వారి పేరు మీద అవార్డులు ఇవ్వడం, ఈ విధంగా ఒక కళాకారునికి ప్రజా జీవితంలో ప్రజలను ఉత్తేజపరుస్తూ తన గానం ద్వారా ప్రజలలో ఒక విప్లవ చైతన్యం తీసుకొచ్చి ఆ రోజు మరి దశలో తెలంగాణ ఉద్యమం రావడంలో కీలక పాత్ర పోషించి ఆయన యొక్క గానం ద్వారా తెలంగాణ ప్రజలను ఒక ఉత్తేజం రగిలించి తెలంగాణ రావడానికి కారణమైనటువంటి మాననీయులు గద్దర్ గారు. వారి యొక్క జయంతి సందర్భంగా మరొకసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని ఆ దేవుడు కలిగించి వారికి ఆత్మశాంతి కలగాలని, గద్దర్ యొక్క బాటలో మేమందరం కూడా ప్రజా జీవిత విధానంలో వారి బాటలో నడుస్తామని తెలియజేస్తూ మరొకసారి గద్దర్ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి గద్దర్ గారి జయంతి సందర్భంగా మరి జిల్లా పార్టీ ఆఫీసులో జిల్లా కాంగ్రెస్ అందరం కలిసి మరి గద్దర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మరి గద్దర్ గారికి మరి ఎన్నడో ఇంతకుముందే మరి మా ముఖ్యమంత్రి గారు గద్దర్ గారి అవార్డు ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరి మొన్న కూడా అవార్డుల కోసం కూడా ఈయన పేరును పంపడం జరిగింది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి టైంలో మమ్మల్ని అది చేసిండు ఇది చేసిండు మమ్మల్ని అందరినీ ఇట్లా చేసిండు చెప్పి మన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మాట్లాడడం సమంజసం కాదు. ఎందుకంటే ఇవాళ మనం ఏం చేస్తున్నాం అన్నది నీకు తెలుసు. నువ్వు కూడా ఒక్కొక్క టైంలో నువ్వు కూడా అట్లా మాట్లాడడం జరుగుతుంది. అట్లా మాట్లాడడం సమంజసం కాదు. ఎందుకంటే ఒక వీరుడు, ఒక సూర్యుడు, ఒక యుద్ధ నౌక, ఆయనకున్నటువంటి ఏవైనా మలిదశ ఉద్యమంలో కూడా ఎన్నో పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఆయన గురించి మాట్లాడడం సమంజసం కాదని చెప్పి తెలియజేస్తున్నారు. గంభీరాపేట మండలం గోరింటాల గ్రామ శివార్లో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా వారిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. గోరింటాల గ్రామ శివార్లో అదుపు తప్పి ఆర్టీసీ బస్సు పంట పొలంలోకి దూసుకెళ్లింది. ప్రయాణికుల వివరాల ప్రకారం కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి సిరిసిల్లకి వెళ్తున్న సమయంలో గోరంటాల సాయిబాబా ఆలయం సమీపంలో బ్రిడ్జ్ వద్దకు రాగానే బస్సు బ్రేకులు ఫెయిల్ అయి ఎదురుగా చెట్లను ఢీకొట్టి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలన్నట్టు సమాచారం. క్షతగాత్రులను అంబులెన్స్ సాయంతో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
5 నిమిషాలు డిలే దించుతుంది మళ్ళీ రాలేదు డ్రైవర్ పలిగిందంట టైరు పలిగి ఆయన కంట్రోల్ చేసి అందులోకి పెట్టిండు లేకపోతే అందులో పడతామని చెప్పేసి ఆయననే అన్నాడు మీకు ఇప్పుడు ఏమైనా అయిందా అమ్మ చూపెట్టుకుని వచ్చారా అమ్మ ఏమన్నాడు డాక్టర్ రమ్మన్నాడు ఏం కాలేదన్నాడా ఓకే ఏం లత ఏ ఊరు మీకేమన్నా జరిగిందా ఏ హాస్పిటల్లో చూపెట్టారు అశ్వినియా ఇంకా ఎవరికన్నా ఏమైనా అయిందా అమ్మ ఇప్పుడు ఏం చెప్పారమ్మా డాక్టర్ మళ్ళీ రమ్మన్నాడా 10 రోజులకు ఇప్పుడు ఏమైనా అవుతుందమ్మా ఏమన్నా ముంగట బస్సు గిట్లా వచ్చిందా లేకుంటే ఆయననే టైర్ పలిగిందా తెలంగాణ ఆటపాట అనగానే మనకు గుర్తొచ్చేది ప్రజాయుద్ధ నౌక గద్దరన్న అని వక్తలు అభిప్రాయపడ్డారు. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో పాత బస్టాండ్ లో శుక్రవారం గద్దర్ ఫ్లెక్సీకి వక్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ తెలంగాణ తొలి దశ ఉద్యమం 1969లో విద్యార్థి దశలో కీలక పాత్ర పోషించారన్నారు. గద్దర్ అంటే విప్లవం, మార్పు, ఇంక్విలాబ్ అని అర్థం. ఇలా ఆయన అసలు పేరు కాస్త గద్దర్ గా మారిపోయిందన్నారు. దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసినటువంటి ఒరే రిక్షా సినిమాలో మల్లెతీగకు పందిరివోలే మసక చీకటికి వెన్నెలవోలే పాటగాను గద్దర్ కు నంది అవార్డు ప్రకటించినప్పటికీ దాన్ని గద్దర్ తిరస్కరించారన్నారు. మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి అనే పాటను ఆయనే పాడి ఆడాడని 1984లో ఆయన చేస్తున్నటువంటి క్లర్క్ ఉద్యోగానికి రాజీనామా చేశారన్నారు. ఆ తర్వాత జననాట్య మండలిలో చేరి ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారని గద్దర్ కింద గోచి ధోతి పైన గొంగలి ధరించి ఆయన పాడిన పాటలు ప్రజల్లో చైతన్యం కలిగించాయన్నారు. పేదలు అనుభవిస్తున్న కష్ట నష్టాలు ఆయన కళ్ళకు కట్టినట్టుగా పాటలు నాటకాల రూపాలుగా తెలియచెప్పారన్నారు. 1997లో హైదరాబాద్ లో జరిగిన సభలో అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా పాటను ఆలపించారు. ఆ పాటలో తెలంగాణ చరిత్రని కళ్లకు కట్టినట్టు చూపించారు గద్దర్. ఆ పాట ఇప్పటికీ విన్న ప్రతి ఒక్కరికి హృదయాలు కలిచివేస్తుందన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రొండ రామచంద్రం, ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామరెడ్డి, జిల్లా కార్యదర్శి పందిళ్ల లింగం గౌడ్, డైరెక్టర్లు గణపతి నాయక్, మండే శ్రీనివాస్ యాదవ్, సూడిది రాజేందర్, మరి నారాయణ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చండిబాబు, బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి బండారి బాలరెడ్డి, గుడ్ల శ్రీనివాస్, గంట ఆంజనేయులు గౌడ్, గంట బుచ్చగౌడ్, మహబూబ్, వాసవేని దేవరాజ్, భూమిరెడ్డి రవి, ఉల్లి అన్నం తదితరులు పాల్గొన్నారు. ఒడుస్తున్న పొద్దు మీద గడుస్తున్న గానమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది బాణమా, మా పాలన ఏదని తిరగబడ్డ గానమా కోట్లాది బాణమా. ఇలా ఎన్నో పాటలు పాడి తెలంగాణకు ఊపిరి పోసి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఇవాళ ఎంతో జ్ఞానమూర్తిగా దాన్ని ఒక కళారంగంలో పెద్ద ఎత్తున పేరు సంపాదించి జీవితమే కళాకారుల లెక్క గడిపి ఒక ఉద్యమ పాటలో మరి బడుగు బలహీన వర్గాలకు ఇలా ముందు
చేసుకుంటూ ఇలా ఏది ఆశించకుండా పనిచేసిన గద్దారన్నకు ఇలా పద్మభూషణ్ అవార్డు ఇస్తా అంటే ఆ బీజేపీ వాళ్ళ కండ్లు మండి ఏం చెప్తాడు ఆ తొత్తూరు మా ఎంపీ ఏం తెలియదు బండి సంజయ్కు తెలుసా తెలియదు కనీసం బుద్ధి జ్ఞానం కూడా లేక అటువంటి మనిషికి అవార్డు ఇవ్వకపోతే ఈ అవార్డు ఎవరికి ఇస్తారా ఇష్టం వచ్చినట్టు వాగుడు అది చేసింది ఇది చేసిందని మరి సత్యదాకా ఆయనే ప్రజల లెవెల్ ఉండి యూనివర్సిటీ స్థాయిలో ఒక యూనివర్సిటీ స్థాపించి దాన్ని ప్రజలకు సేవ చేసిండు మరి ఎటువంటి గద్దారన్నకు ఇలా అవార్డు ఇద్దంటే కనీసం సిగ్గు శరం రావాలి వీళ్ళకు అది ఎంత చెప్పినా వీళ్ళ జ్ఞానం రాదు కానీ బీజేపీ వాళ్ళు కనీసం గుర్తించి వాళ్ళ త్యాగాలకు గుర్తించి అన్న గద్దరన్న అవార్డుకు ఇవ్వద్దని చెప్పడం చాలా సిగ్గుచేటు ఈ రాష్ట్ర ప్రజలందరూ చీ కొడతారు ఖచ్చితంగా అందరూ అనుకుంటారు బడుగు బలహీన వర్గాలు కూడా వెనక్కు తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పి మరి నెక్స్ట్ టైంలోనన్నా ఈ అవార్డు వచ్చేటట్టు చూడాలని మేము 100% కోరుకుంటున్నాం ఈ అవార్డుకు అర్హులు ఖచ్చితంగా గద్దరన్న అని చెప్తున్నాం మనస్ఫూర్తిగా ఆయనకు నివారణలు అర్పిస్తున్నాం ఎల్లారెడ్డిపేట మండలం నుంచి అందరి అవకాశం ఇచ్చిన అందరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాం గంభీరావుపేట మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు గంభీరావుపేట మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి హమీద్ అందించారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విపాది శ్రీనివాస్ జిల్లా ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి సహకారంతో గంభీరావుపేట మండలంలో ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శంకర్ దా డాక్టర్ జంగం రాజు రాజేష్ ప్రభాకర్ యదుల్ బంగ్లా రాజు తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రభాకర్ గారి నాయకత్వం ఆదిశీనన్న గారి నాయకత్వం కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు గంభీరావుపేట పట్టణ కేంద్రంలో వివిధ ఆరోగ్య పరిస్థితుల వల్ల ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి ఆర్థికంగా ఇబ్బంది పడిన కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ నిధి నుండి చెక్కులు మంజూరు కావడం జరిగింది వారందరికీ కూడా లబ్ధిదారులందరూ కూడా ఈరోజు ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది ఈ మంజూరులో సహకరించినటువంటి మా ప్రియతమ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి గంభీరావుపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా గంభీరావుపేట మా గ్రామ ప్రజల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చేసినటువంటి ఈ సేవలు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కృషిని మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు మధ్యతరగతి కుటుంబాలకు రెండే అయినటువంటి సేవలు చాలా ముఖ్యం అందులో వైద్యం విద్య కోసం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పెను మార్పులను మనం చూస్తూ ఉన్నాం మొన్ననే హాస్టల్లో చదువుకునే విద్యార్థులందరూ కూడా 200% మెస్ ఛార్జీలను అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలను పెంచి 14 సంవత్సరాల చరిత్రలో ఈ మెస్ ఛార్జీలు మరి అదే కాస్మెటిక్ ఛార్జీ పెంచలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పెంచడం జరిగింది అదేవిధంగా మేము ఆనాడు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీని తూచా తప్పకుండా అమలు చేస్తూ 2 లక్షలకు పరిమితమైనటువంటి ఆరోగ్యశ్రీ సేవలను 10 లక్షలకు పెంచి అదేవిధంగా 161 కొత్త వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి అందరికీ ఉండాలనే ఆలోచన కొద్దీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకెళ్లిన తరుణం లోపట అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాన ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తరుణం లోపట వారందరి దగ్గరికి వెళ్ళి స్వయాన మా నాయకులందరూ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క బిల్లులను తీసుకొని ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్లను తీసుకొని ఈ సేవా దృక్పథం నిజంగా అనిర్వచనీయం నిజంగా మీ అందరికీ కూడా మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన రానుటి రోజుల్లోపల మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ముందు పెంచుతూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధులుగా ఉంటూ మీరందరూ కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడాలని మన రానుటి రోజుల్లోపల మీరందరూ కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మా నాయకులను కడుపులో పెట్టుకుని ఉంచుకొని వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు గంభీరావుపేట పట్టణ కేంద్రంలో దాదాపు 15 చెక్కులను పంచడం జరిగింది దాదాపు 5,60,000 రూపాయల పైచిలుకులు అమౌంట్ను
పంచడం జరిగింది. కాబట్టి గంభీరావుపేట ప్రజలందరూ కూడా అండగా నిలవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజీ పడకుండా కేకే మహేందర్ రెడ్డి గారి సారథ్యంలో పొన్నం ప్రభాకర్ గారి ఆశీర్వాదంతో ఆదిశీనన్న గారి ఆశీర్వాదంతో మొన్ననే ఈ గంభీరావుపేట మండలానికి 4,70,00,000 రూపాయలు మంజూరు చేయించి సీసీ రోడ్ల రూపంలో అందరు కూడా అభివృద్ధి పరచాలనే ఆలోచన కొద్దీ గ్రామాన వీధిన సీసీ రోడ్లు కూడా ప్రారంభించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ గంభీరావుపేట గ్రామ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ఆశీర్వదించి మీరందరూ కూడా కడుపున పెట్టుకుని చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి వేడుకలు సిరిసిల్ల మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ కవి గాయకుడు గద్దర్ జయంతి వేడుకలు సిరిసిల్ల మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలను చైతన్యపరిచేందుకు భుజాన గొంగుడి తీసుకొని కాలికి గజ్జె కట్టి ఊరూరా తిరుగుతూ పాటలతో చైతన్యపరిచిన వ్యక్తి అన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి చివరి దశ వరకు తన గళంతో ప్రజల్ని ఉద్యమ బాట పట్టించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అలాంటి మహానాయకుని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మరియు రాణి రుద్రమరెడ్డి వ్యక్తీకరిస్తూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అతను నక్సలైట్ అని ఎంతమందిని కాల్చి చెప్పారని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటివేణు, సిఐటియు జిల్లా కార్యదర్శి ముషం రమేష్, సోమ నాగరాజు, జక్కుల రామచందర్, లక్కం శేఖర్, నారాయణ గౌడ్, చంద్రం, సిరిగిరి శ్రీనివాస్, బాలు, రాజేందర్, బాలయ్య, చంద్రం, కుమార్ తదితరులు పాల్గొన్నారు. గద్దరన్న 77వ జయంతి సందర్భంగా ఈరోజు వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే గద్దరన్న జీవితం అంతా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగినటువంటి చరిత్రే గద్దరన్నది. అంతేకాకుండా అనేక పాటల ద్వారా, అనేక మాటల ద్వారా, ముఖ్యంగా దచ్చన్న దారిలో నీ దారి నా దారి పోరు దారేరో దచ్చన్న దారిలో, ఇట్లా అనేకమైనటువంటి పాటలు రాసుకుంటూ ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి గద్దరన్న జీవితం అంతా త్యాగం చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా పాలక వర్గాలు ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలు వేరు, పాలకులు వేరు అన్నటువంటి అనేక పాటల ద్వారా, అనేక మాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి చరిత్ర. ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాదం యొక్క కుట్రలకు వ్యతిరేకంగా, అమెరికా సామ్రాజ్యవాదం యొక్క దాడులకు వ్యతిరేకంగా ప్రజలను ఎంతగానో చైతన్యం చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా అమెరికా యొక్క ఫ్యాక్టరీల ద్వారా, పరిశ్రమల ద్వారా ఈ దేశంలో జరుగుతున్న దోపిడీ, వలసలు ఎట్లా జరుగుతున్నాయి, కూలీ ఎట్లా దోపిడీ గురవుతున్నారు, కార్మిక వర్గం ఎట్లా దోపిడీ గురవుతున్నారు వాటికి ముందు చూపుతోటి ఈ దేశంలో వ్యవసాయ విప్లవం విజయవంతం కావాలి, ఈ దేశంలో కమ్యూనిజం కావాలి, అంతిమంగా సోషలిజం అనేటువంటి మహత్తరమైనటువంటి ప్రక్రియతోటే ఇవాళ ఈ దేశం మారుతుంది, ఈ దేశం దోపిడీ రహిత సమాజంగా మాత్రం ఆశించినటువంటి వ్యక్తి గద్దరన్న. అందుకే అనేక పాలక వర్గాలు ఆయన మీద దాడులు చేసినా చివరికి తూటా పేల్చి వెన్నులో తూటా ఉన్నప్పటికీ కూడా ప్రజలను మరలే, ప్రజల జీవన స్థితిగతులు మరలే, ప్రజా పోరాటాలు మరలేటువంటి వ్యక్తి, మహత్తరమైనటువంటి వ్యక్తి. నిజంగా స్వార్థంగా ఆయన ప్రజలందరూ సమాజం చేసినటువంటి సేవకు గాను ఆయన ప్రజలందరూ ప్రజాయుద్ధ నౌకగా బిల్దించినటువంటి చరిత్ర ఇవాళ భారత ప్రజానికి ఉంది. అందుకే ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు కానీ, అట్లాగే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కానీ, అట్లాగే ఇవాళ నిన్న మొన్న వచ్చినటువంటి అన్ని పాలక వర్గాల పార్టీలు కూడా గద్దరన్నను ఆయన వెనకాలన్నటువంటి మహత్తరమైనటువంటి పోరాటాన్ని ఒక సందర్భంలో చర్చించుకొని వాళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి భూములు పంచాలి, భారతదేశంలో దోపిడీ పీడలని సమాజానికి గుర్తించాలనే ఉద్దేశంతో ఒక మారు గద్దరన్న మిగతా వాళ్ళందరూ కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపి శాంతియుత వాతావరణంలో పోరాటాలను ప్రజలను సమీకరించాలని నిర్వహించుకున్న దాంట్లో గద్దరన్న చరిత్రను మర్చిపోలేం. ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకునే అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. భారతదేశ ప్రజలు ఇవాళ ఒక నిబ్బురమైనటువంటి గద్దరన్నను ఆయన జయంతిని పేదవారి గుండెల్లో దాచుకుంటూ నివాళులర్పిస్తున్నటువంటి రోజు ఇది. చీకటి ఒక తెల్లించి ఆయన జన్మించిన దినము, చీకటిని చీల్చినటువంటి దినము ఇలా గద్దరన్న జన్మదినం. అంటే పేద ప్రజలు, గుడిసెలు అన్నీ మరి బాగుపడాలని కోరుకున్నటువంటి గద్దరన్నకు 77వ మరి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఆయన ఆశయం బతుకుంది కాబట్టి ఇంకా పేద ప్రజలలో ఉంటున్నారు. నిన్నటి రోజు మరి ఎంతోమంది పెడుతున్నారు. మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాము, మరి రాణి రుద్రమ్మ గారికి కానీ, సంజన కానీ మీరు రుజువు చేయకపోతే రేపటి నుంచి మేము మీ ఆట ఏదో చూస్తాం. ఇక మీ గ్రామాలలో ఎట్లా తిరుగుతారో
మరి ఎంతమందిని చంపిండు, ఎన్ఐ రిపోర్ట్ ఎక్కడిచ్చిండ్రు, మరి ఎందరిని తుపాకీ పట్టి కాల్ చంపిండు, ముఖ్యంగా అవే కావాలి. సంజనాన్ని గుర్తు చేస్తుంటున్నాం. మేమందరం కూడా గదరన్న ఒక దుక్కులు తిన్నే రైతు చేతికి బేడీలు ఎందుకన్నాడు, నువ్వు ఒక రైతు బిడ్డ అయితే దీని మీద జవాబు చెప్పాలి అని గుర్తు చేస్తున్నాం. ఇలా మీ ప్రభుత్వము మరి మొన్న అమిత్ షా నిన్న నువ్వు మీ బీజేపీలు అంతా కూడా మీ బీజేపీలు చేయబట్టే రక్తపాతం జరిగింది దేశంలో, ఆర్ఎస్ఎస్లు చేయబట్టే రక్తపాతం జరిగింది. హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆర్ఎస్ఎస్లు పోయి మహిళలను దోలించి అడ్డుకునే ప్రయత్నం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర. ఇలా ఆయన ఆశయాలను కొనసాగించినటువంటి గద్దరాన్ని విమర్శించే స్థాయి మీకు లేదు. కాబట్టి ఆయనకు సిరిసిల్ల పట్టణంలో మరి నివాళులు అర్పిస్తూ మరి మేము చెప్తుంటున్నాము, మీరు ఎక్కడ తిరిగినా కానీ కూడా మీరు దీన్ని మాట వెనుక తీసుకోకపోతే గ్రామాలలో ఎక్కడ తిరిగినా మేము అడ్డుకుంటాము, మీరు ఏ రకంగా తిరుగుతారో దీనికి జవాబు చెప్పాలని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.